మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. ఆయన ఆ పార్టీలో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. పార్టీ లైన్కు కట్టుబడి ఉన్నట్టే కనిపిస్తారు. కానీ అంతలోనే తన నోటి దురుసుతో వివాదాల పాలవుతారు. కాంట్రవర్సీ స్టేట్మెంట్లతో పార్టీ నుంచి సస్పెండ్ అయిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే నిన్నటి వరకు పార్టీతో, సొంత లీడర్లతో అంటీ ముట్టనట్టుగా కనిపించిన ఆ ఎమ్మెల్యే ఇప్పుడు వారితో కలిసిపోయారట. పార్టీ లీడర్లతో తనకు గొడవలు లేవని, ఇకపై అంతా కలిసే పనిచేస్తామని చెప్పడం ఇప్పుడు ఆ పార్టీలో కొత్త చర్చకు దారితీసింది. ఇంతకు ఎవరా నేత? మొన్నటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. నిన్నటి వరకు పార్టీపై, అందులోని ముఖ్య నేతల తీరుపై అలిగి బొంగమూతి పెట్టుకున్న రాజాసింగ్ ఇప్పుడు అంతా తూచంటున్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ బీజేపీ శాసనసభాపక్ష హోదా దక్కకపోవటం, దానికి తోడు బీజేపీ రాష్ట్ర పగ్గాల విషయంలో అసంతృప్తితో ఉన్న రాజాసింగ్ అనూహ్యంగా తన మనస్సు మార్చుకున్నారు. గతంలో పార్టీలోని సీనియర్ నాయకులపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన ఆయన అదంతా గతమని, తనకు పార్టీలో ఎలాంటి ఇబ్బందులు లేవంటున్నారు. నిన్నగాక మొన్న హైదరాబాద్ స్థానిక ఎన్నికలకు గౌతమ్ రావును అధిష్టానం ప్రకటిస్తే వ్యతిరేకించారు. ఇప్పుడు ఆయనతోనే కరచాలనం చేయటమే కాదు, శాలువా కప్పి సత్కారం చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎమ్మెల్యే రాజాసింగ్ను కలిశారు. ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన కేంద్ర మంత్రి దాదాపు 2 గంటలకు పైగా చర్చలు జరిపారు. ఈ నెల 23వ తేదీ హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీకి ఎన్నికలు జరుగుతున్నాయి. సంఖ్యాబలం బీజేపీకి చాలా తక్కువగా ఉంది. పైగా రాజాసింగ్ అభ్యర్థిని వ్యతిరేకిస్తున్నాడు. దీంతో అధిష్టానం ఆదేశాల మేరకు సంజయ్ రాజాసింగ్తో సుదీర్ఘంగా చర్చించారు. బండి సంజయ్తో సమావేశం అనంతరం రాజాసింగ్ పూర్తిగా తన వాయిస్ని మార్చారు. పార్టీలో గొడవలు మామూలే అని, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తానన్నారు. ప్రస్తుతం నా దృష్టి స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉందని, ప్రతి హిందువు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. పార్టీ సీనియర్లపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ అక్కసును వెళ్లగక్కుతున్న రాజాసింగ్పై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందంటూ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ని రంగంలోకి దింపింది కమలం పార్టీ. హైదరాబాద్ పాత బస్తీలోని ఆకాష్పురి హనుమాన్ దేవాలయంలో రాజాసింగ్తో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న బండి సంజయ్ అనంతరం చర్చలు జరిపారు. రాజాసింగ్ ఇక నుంచి పూర్తిగా పార్టీ లైన్లో ఉంటారని, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ తరపున ప్రచారంలో పాల్గొంటారని బండి సంజయ్ ప్రకటించారు. రాజాసింగ్ హిందూ ధర్మానికి సేవలందించిన గొప్ప నాయకుడు. ఆయనపై అసత్య ప్రచారాలు, వ్యక్తిగత వ్యాఖ్యలు అవసరం లేదు. బీజేపీలో తాము అన్ని వేళలా ఒక్కటే, ఎవరికీ విభేదాలు లేవని బండి చెప్పుకొచ్చారు. రాజాసింగ్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, ఇద్దరం కలిసే ఉన్నాము. రాజాసింగ్ గారు భారతీయ జనతా పార్టీకి 4వసారి ఎమ్మెల్యే, ఒకప్పుడు ఏకైక ఎమ్మెల్యే. ధర్మం కోసము, సనాతన ధర్మం కోసము, సమాజం కోసము, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి లోబడి సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి ఒక కమిట్మెంట్ వల్ల కట్టర్ కార్యకర్త రాజాసింగ్ గారు. పార్టీలో కొన్ని అంతర్గత ఏమిలో మీరు రాస్తున్నారు, మీరు క్రియేట్ చేస్తున్నారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసిన రాజాసింగ్ ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయాలపై అసంతృప్తిగా ఉన్న రాజాసింగ్ బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో రాజాసింగ్ను బండి సంజయ్ కలవటం, సానుకూలంగా స్పందించడంతో ఆయన అసంతృప్తికి ముగింపు పలికినట్టే అనిపిస్తోంది. బండి సంజయ్ రాజాసింగ్ భేటీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక చర్చనీయాంశంగా మారింది. బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవికి సంబంధించి పలు ఊహాగానాలు నడుస్తున్న వేళ బండి సంజయ్ తన మద్దతును పెంచుకునే దిశగా ఈ ప్రయత్నం చేశారన్న ఊహాగానాలు జోరుగా నడుస్తున్నాయి. మరోవైపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గౌతమ్ రావు బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ విషయం మీద కూడా రాజాసింగ్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. అందుకే ప్రత్యేకంగా గౌతమ్ రావు స్వయంగా రాజాసింగ్ని కలవడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదేమైనప్పటికీ గత కొంతకాలంగా వరుసగా విమర్శలు చేస్తూ వచ్చిన రాజాసింగ్ స్థానిక ఎన్నికల సమయంలో పార్టీకి సపోర్టుగా పనిచేస్తారని చెప్పడం హర్షించదగిన విషయం అంటున్నారు బీజేపీ శ్రేణులు. రాబోయే రోజుల్లో ఎలా ఉంటారు? ఎన్నికల అనంతరం ఇదే పద్ధతిలో ఉంటారా, లేక తిరిగి పార్టీపై వ్యతిరేక జెండా ఎగరవేస్తారా అనేది చూడాలి.